ఆదికాండము 1వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయము కలుగగా 2వ దినమాయెను. ఆమేన్. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. సమయంలో మనందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా, మా జీవాధిపతి, నిరంతరం జీవించువాడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ఆది అంతమును అల్ఫా ఒమేగా అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు నాయనా. చదువుబడిన వాక్యమును దీవించండి. వాక్యము మీది, ఈ వాక్య అనువాదము మీది ప్రభువా. ఎల్లప్పుడూ కూడా తండ్రి, మీ యొక్క వాక్యములో నుండి మీ ప్రజలతో మీరు మాట్లాడో దేవుడు, మీరు మాకు సహాయం చేయండి. ఈ యొక్క ఆరాధన సమయంలో తండ్రి, మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి. మీ ఆత్మ అభిషేకము మా మీద మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా దీవించి ఆస్వాదించమని, మీ రాకడ కొరకు సిద్ధపడుతున్న వారిని బలపరచమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి దయచేసి. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, కొద్ది నిమిషాలు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యంలోనికి కొనసాగుదామండి. మనము కొద్ది దినములుగా దేవుని యొక్క సృష్టి చిగురించుట అనే యొక్క అంశం గురించి చూస్తున్నాము. ఈరోజు ఆ యొక్క అంశముల గురించి మనము ముందుకు కొనసాగిద్దాం. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటగా ఇక్కడ సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించునుగాక. ఇక్కడ చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు, 5 వచనాల వరకు, క్షమించండి, 5 వచనాల వరకు మనము చూసాము. చూసినప్పుడు అక్కడ మనకి ఏం కనపడుతూ ఉన్నదయ్యా అంటే, ఒకటో దినము గురించి మనం చివరి వారం చూసాం. హల్లెలూయా. ఒకటో దినం అంటే ఏమిటి అంటే, ఆయన భూ సంబంధమైన దినముల గురించి ఆయన మాట్లాడడం లేదు, కానీ ఆయన నిరాకారముగా, శూన్యముగా, అగాధ జలముల పైన ఉన్నటువంటి ఈ సృష్టిని ఆయన పునరుద్ధరిస్తూ దాన్ని ఆయన బాగు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా సరే దేవుడు దేనినైనా వాడుకునే ముందు వంకరగా ఉన్నదాన్ని ఆయన సరిచేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ సృష్టి అంతా కూడా చీకటితో నిండి ఉంది. చీకటితో నిండి ఉన్నదాన్ని ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే, వెలుగుని ఆయన తన వాక్కు ద్వారా, మాట ద్వారా పంపించి చీకటిని, వెలుగును ఆయన వేరుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన చీకటిని, వెలుగును వేరుపరిచాడో అక్కడ 1 దినమాయను అని రాయబడింది. అవునండి, అప్పుడు 1 దినమైంది. ఎప్పుడు ఆయన చీకటి నుండి ఏం చేస్తాడంటే వెలుగును వేరుపరుస్తాడు.
ఇక్కడ చీకటిలో ఉన్నటువంటి తన సృష్టిని ఆయన వెలుగు ద్వారా ఆయన వేరుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. చీకటిలో ఉన్నటువంటి తన సృష్టిని వెలుగును పంపి ఆయన వేరుపరుస్తూ ఉన్నాడు. అలాగే మానవుని కూడా ఆయన ఏం చేస్తాడంటే, చీకటిలో ఉన్న తన కుమారులైనను కుమార్తెలనైనను వారిని అందరినీ ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. ఆమేన్. చీకటిలో నుండి ఎక్కడికి పంపిస్తాడు ఆయన? వెలుగులోనికి ఖచ్చితంగా నడిపిస్తాడు. వెలుగులోనికి ఆయన కుమారులను కుమార్తెలను పంపించకుండా ఆయన కార్యము ఎన్నడూ కూడా పరిపూర్ణం కాదు. హల్లెలూయా. అందుకే ఒక చోట ఆయన కుమారులందరూ, ఆయన పిల్లలందరూ, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చీకటిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా వెలుగులోనికి దేవుడు నడిపిస్తాడు అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. చూడండి, యెషయా గ్రంథము త్వరగా నేను 4-5 దినాల గురించి చెప్పాలా, కాబట్టి త్వరగా మీరు కానీ సహాయం చేసినట్లయితే మనం ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథము, దేవునికి స్తోత్రం, 9వ అధ్యాయము 2-3 వచనాలు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయలో గల దేశ వాసులు వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. 2-3 వచనాలండి. హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు ఆయన? నీవు 2-3 వచనాలు ఏమంటున్నాడంటే ఆయన, చీకటిలో నివసించే జనులను నీవు గొప్ప వెలుగులోనికి నడిపిస్తావు. మరణ ఛాయలలో, మరణములో నివసిస్తున్నటువంటి ప్రజలను నీవు జీవములోనికి నడిపిస్తావు అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. అవునా? చీకట్లు నడిచిన వాళ్ళు ఎక్కడికి పంపిస్తాడంట? ఆయన ఎక్కడికి నడిపిస్తాడంట? గొప్ప వెలుగులోకి నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే మరణములో ఉన్న వారిని అందరినీ కూడా ఆయన ఎక్కడికి నడిపిస్తాడు? జీవంలోనికి నడిపిస్తాడు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. అందుకే ఆయన వెలుగులోనికి, జీవములోనికి నడిపిస్తాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చినప్పుడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు నేను వెలుగై ఉన్నాను, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు దేవుని యొద్దకు రాలేడు అన్నాడు. ఆమేన్ అని అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, మొదటి రాకడలో వచ్చినప్పుడు తన సంఘమైన ఇజ్రాయేలు ప్రజల దగ్గరికి, మరణములో ఉన్న వారి యొద్దకి, చీకటిలో ఉన్న వారి యొద్దకి దేవుడు రక్షించడానికి వచ్చినప్పుడు ఆ వెలుగు, ఆ జీవము నడుచుకుంటూ ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళింది. ఆమేన్. వెళ్ళి ఏమని పిలుస్తున్నాడు చూడండి. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును గురించి మాట్లాడుతుంటున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాలండి. త్వరగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. ఆయన నజరేతు అనే ప్రాంతమును విడిచిపెట్టి ఏం చేస్తున్నాడంట? జెబులూను, నఫ్తాలియా దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు, గలిలియు, చీకటిలో కూర్చుని నివసిస్తున్న ప్రజలకును గొప్ప వెలుగు చూచిరి. ఏమని చూచారయ్యా? హల్లెలూయా. వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? చీకటిలోను మరణ ఛాయలలో నివసిస్తున్న వారికి గొప్ప వెలుగు కలుగును. యెషయా ప్రవక్త చెప్పినటువంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అక్కడ ఏం కనపడుతుందట? వాళ్ళు గొప్ప వెలుగు చూసిరి అన్నాడు. హల్లెలూయా.
వాళ్ళు ఏ వెలుగును చూశారు? వింటున్నారా? వాళ్ళు ఏ వెలుగును చూశారు? దేవుడు వెలుగు కలుగుగాక అన్నాడు. అన్నాడా? అన్నాడే లేదా? ఇప్పుడు దేవుడు గొప్ప వెలుగు కలుగును గాక అని తను పలుకుబడిన మాట ద్వారా అన్నప్పుడు వెలుగు కలిగెను. చీకటి నుండి వెలుగును చీకటిని ఆయన వేరుపరిచెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వెలుగు చీకటి సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా మరణ ఛాయలలో చీకట్లో ఉన్న వాళ్ళు గొప్ప వెలుగు చూచిరి అన్నాడు. అక్కడ సూర్యుడి వెలుగు కనపడడం లేదు, చంద్రుడి వెలుగు కనపడడం లేదు. హల్లెలూయా, ఆమేన్. వాళ్ళు గొప్ప వెలుగు చూశారు అన్నాడు. అక్కడ సూర్యుని కన్నా భూమి మీద గొప్ప వెలుగు ప్రజలకి ఏది కనపడదు మామూలుగా. కానీ వాళ్ళు ఏ వెలుగును చూశారంట? గొప్ప వెలుగు చూశారంట. హల్లెలూయా. ఆ గొప్ప వెలుగు ఎవరో కాదు కానీ ప్రభువైన యేసు. మరణకరమైన జీవితంలో ఉన్నవారికి, పాపపు జీవితంలో ఉన్నవారికి, లోక కార్యాలతో నిండిన వారికి, వెలుగే లేక ఎన్నడూ కూడా కనబడకుండా చీకటిలోనే నివసిస్తున్న వాళ్ళకి ఈయన గొప్ప వెలుగుగా వాళ్ళ మీద ప్రకాశించిన వాడిగా అక్కడ కనపడుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పోయారో వాళ్ళ మధ్యలోకి వెళ్ళారో వాళ్ళ దగ్గర మరణం ఏమైపోయిందట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణములో ఉన్న వారందరూ జీవమైనటువంటి వెలుగైనట ఆయన్ని చూడంగానే వెలుగును చూసి మరణాన్ని విడిచిపెట్టేశారు. అంటే వారి జీవితాల్లో నుండి చీకటి పారిపోయింది. వారి జీవితాల్లో నుండి మరణము అనేది ఇక కనబడకుండా పోయింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నేను చెప్తున్న మా విషయాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సహోదరి, ఇక్కడ రెండో దినమును గురించి మాట్లాడితే ఉన్నాడు గొప్ప వెలుగును చూశారు వాళ్ళు. మొదటి దినములో గొప్ప వెలుగును చూశారు. అదే విధంగా వాళ్ళకి మొదటి రాకడలో వచ్చినప్పుడు యేషయా ప్రవక్త చెప్పినట్లు ప్రవచనము అపోస్తుల కార్యకాలములో అక్కడ ఎలా ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉన్నదో ఈ చివరి దినాల్లో కూడా దేవుడు, హల్లెలూయా, అన్యజనులు కూడా విడిచిపెట్టక వీరికి కూడా ఆయన వెలుగుని ఇస్తారని వాగ్దానం చేశారు. అందరం వింటున్నారా? నిద్రపోకూడదు ఎవరు. హల్లెలూయా. గొప్ప వెలుగుని ఇస్తారని వాగ్దానం చేశాడు ఆయన అనేక మంది ప్రవక్తల ద్వారా. అందుకే యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు ఒక మాట చూడండి. 60:1-2 వచనాలు చదువు బ్రదర్ త్వరగా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించెను. వింటున్నారా? ఏమిదట? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. ఓ మనుషుడా, ఓ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా యొక్క మహిమ నీ మీద ఉదయించాడు. ఆయన మహిమలాగా ఉదయించాడు ఆయన. కింద అంటున్నాడు ఎందుకు ఆ వెలుగు వచ్చి ఉన్నది? చూడము భూమిని. హల్లెలూయా. ఏం కమ్ముతున్నదట? భూమిని చీకటి కమ్మి ఉన్నది. కట్టిక చీకటి సంఘానికి కమ్ముతా ఉన్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరం వింటున్నారా? ఏం కమ్ముతుందట? భూమికి చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి కమ్ముతూ ఉన్నది. ఆ కమ్ముతూ ఉన్నది కనుక దానిలో నుండి ప్రభు నిన్ను భూమి ఆ యొక్క సంఘానికి కమ్మే చీకటి నుండి ఆయనని విడిపించడానికి ఆయన మహిమ నీ మీద
ఉదయింపజేస్తా ఉన్నాడు. ఆయన మహిమ నీ మీద పడతా ఉన్నది. హల్లెలూయా. అది ఎప్పుడు రాయా అంటే ఇప్పుడే. వింటున్నారా? అది ఎప్పుడు రాయా అంటే ఇప్పుడే. లెమ్ము తేజరి లెమ్ము అన్నాడు. ఎప్పుడు తేజరిల్లాలంటే జకర్యా గ్రంథంలో చెప్పినట్లుగా. ఏమన్నాడు ఆయన? జకర్యా గ్రంథములో 14వ అధ్యాయమా చదువు. అక్కడ వెలిగించినట్లుగా ఇక్కడ కూడా వెలిగిస్తా ఉన్నాడు. చదవండి సిస్టర్. ఆ దినము ప్రత్యేకమైన ఎన్నో వచనమండి? 14:9 7 14:7 జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉంటుంది, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, అది రాత్రి కూడా కాదు, అస్తమయ కాలమున. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం కలిగిద్దట? వెలుగు. వెలుగు. ఇక్కడ కూడా వెలుగే. మొదటి రాకడలో వెలుగే. హల్లెలూయా. అస్తమయ కాలమున. అది పగలు కాదు, అది రాత్రి కూడా కాదు, పగలంతా కాదు. హల్లెలూయా. పగలంతా కాదు, రాత్రి కాలం చీకటి కాలంలో కూడా కాదు, సంఘకాలాల్లో కూడా కాదు. పగలు కాదు, రాత్రి కాదు. హల్లెలూయా. అది ఎప్పుడట వెలుగు కలిగేది? అస్తమయ కాలము, సాయంకాలం అందు. సాయంకాలం నైవేద్యం అర్పించే సమయమున హల్లెలూయా వెలుగు కలుగును. అప్పుడు ఎట్లుంటుంది? సాయంకాలం ఎండ ఉండదు, చీకటి ఉండదు, వెలుగు ఉండదు, పగులు ఉండదు, రాత్రి ఉండదు. హల్లెలూయా. పగులు ఉండదు, రాత్రి ఉండదు, వెలుతురు ఉండదు, చీకటి ఉండదు. అస్తమయ సమయంలో ఒక వెలుగు వస్తుంది. వింటున్నారా? ఆ వెలుతురు వచ్చి మనుషుల దగ్గరికి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది సార్? గొప్ప వెలుగు. ఇది కూడా గొప్ప వెలుగే. అది ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చిన గొప్ప వెలుగు అయితే ఇది కూడా గొప్ప వెలుగే. ఈ వెలుగు ఎలాంటి వెలుగు అంటే అక్కడ ఒక సూర్యుడు లాగా ఆయన వెళ్ళి, ఉదాహరణకు చెప్తున్నా, సూర్యుడు లాగా వెళ్ళి వాళ్ళు కనపడంగానే వాళ్ళందరూ చూసి అబ్బా గొప్ప వెలుగును చూసిరని అక్కడ రాయబడి ఉంది. కానీ ఈ వెలుగు ఎలా ఉంటుంది? ఈ వెలుగు ఎలా ఉంటుంది అయ్యా అంటే, ఒక్క దినమున వెలుగు, క్షమించండి, 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక్క దినమున 7 దినముల యొక్క వెలుగు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అలాంటి వెలుగు ఈ దినమున ఉంటుంది. హల్లెలూయా. అదే మనుష్య కుమారుని యొక్క పరిచర్య. వింటున్నారా? అందరికి అర్థమవుతుందా? అందుకే వర్తమానం నాది కాదు, చెప్పే మాటలు ఆయన చెప్తున్నాడు, ఆయన మాట్లాడు, నేను మాట్లాడు, నాది కాదు. నాది ఒక్క సున్నా అయినా ఒక పుల్లు అయినా నాది కాదు. అది ధర్మశాస్త్రం అంతా ఎవరిది? మోసేదా? చెప్పండి. కొత్త నిబంధన అంతా ఎవరిది? పౌలు గారిదా? ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు రాశాడు కదా. చెప్పండి సార్. పౌలు గారు చాలా ఎక్కువ పుస్తకాలు రాశాడు, మిగతా వాళ్ళందరూ తక్కువ పుస్తకాలే రాశారు. అందుకని పౌలు గారిది అంటామా? ఆయనది కూడా కాదు. అది వాక్యం ఆయనదే, వాక్య అనువాదం ఆయనదే. వింటున్నారా? వాక్యము ఆయనదే. 44 మంది ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా రాయించిన వాడు ఆయనే. ఇప్పుడు దానికి అనువాదం ఎవరు చేయాలా? ఎవరు చేయాలి సార్? గ్రంథకర్తే దానికి అనువాదం చేయాలా. ఈరోజు ఎలా ఉన్నాయంటే సంఘాలు, సంస్థలు, శాఖలన్నీ వాళ్ళు చేస్తున్నారు, దేవుడు చేయడంలా. అందుకే ఇప్పుడు మనం వింటున్న వాక్యం ఎవరిదంటే మంది కాదు. హల్లెలూయా. వాక్యం రాసిన వాయినదే, వాక్యం యొక్క అనువాదం కూడా ఈరోజు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ దినమున ఇజ్రాయేల్ ప్రజలకు ఎలాగ వెలుగు కలిగినదో ఈ దినమున అన్యజనులైన మనకు కూడా దేవుడు వెలుగును అనుగ్రహించున్నారు. ఈరోజు మనం మరణ ఛాయలో ఉన్న వారికి, చీకటిలో ఉన్నవారైన మనకి
ఆయన ఉదయించినప్పుడు మనకు వెలుగును, జీవమును అనుగ్రహించాడు. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించాడు ఆయన. అందుకే ఈ గడియ వర్తమానం ద్వారా తప్ప నిత్య జీవము లేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనము వెలుగు కలుగును గాక అని దేవుడు పలికినప్పుడు ఆ వెలుగు కలిగింది. వెలుగును చీకటిని ఆయన వేరుపరచగా ఒక దినమాయను, అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయనడు. మీరు అది గమనించాలా? అస్తమయమును ఉదయమును మనం ఎలా లెక్కలు కట్టగలం దాన్ని? సూర్యుడు ఉన్నాడు, అవునా సార్? సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఉదయం 6 నుండి సాయంత్రం 6 అస్తమయమైంది. మరలా సాయంత్రము చీకటి పడింది, తెల్లారుజామున మరలా సూర్యుడు రాగానే ఉదయము కలిగింది, అవునా కదా? హల్లెలూయా. కానీ మొదటి అధ్యాయము 5వ వచనంలో అస్తమయమును ఉదయము కలుగగా ఒక దినం. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక అది. హల్లెలూయా. దేవుడు పరలోకములో ఒక దినము, భూమి మీద 1000 సంవత్సరములకు సూచన. అది జరగడం ప్రభు చూసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చూద్దాం, రెండో దినమును గురించి చూద్దాం. చదవండి బ్రదర్. ఇప్పుడు ఇక్కడ రెండో దినమును ఏం కలుగుతూ ఉన్నాయి? జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను, ఈ జలములను వేరుపరచునుగాక అని పలుకగా ఆ ప్రకారము ఆయను. అవునా? హల్లెలూయా. చదవండి మళ్ళా. దేవుడు ఆ విశాలమునకు విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేలుపరచగా ఆ ప్రకారము ఆయను. హల్లెలూయా. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా, అంటే రెండో దినమును ఏమి దేవుడు సృష్టించాడయా? హల్లెలూయా. మీరు 1వ అధ్యాయము 1వ వచనములకు చూస్తే సమస్తము కూడా జలములతో నిండి ఉంది, సమస్త సృష్టి అంతా కూడా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే 6వ వచనంలో జలములతో నిండినటువంటి సృష్టిని చూసి, ఈ జలములు సంపూర్ణముగా పరిపూర్ణంగా ఉన్న జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని పన్నాడు ఆయన. ఒక విశాలం అంటే ఖాళీ స్థలం కలగాలి, ఒక విశాలమైన స్థలం కలగాలి. హల్లెలూయా అని దేవుడు ఎప్పుడైతే పలికాడో ఏమైపోయిందట? ఈ సమస్తము కూడా జలములతో నిండి ఉన్నది, మధ్య విశాలం ఏర్పడింది. పైకి జలములు వెళ్ళిపోయాయి, కిందకి జలములకు వచ్చేసాయి. పై జలములు పైకి వెళ్ళిపోయాయి, కింద జలములు కిందకి, అంటే పై నీరు పైకి వెళ్ళిపోయింది, కింద నీరు కిందకి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ మధ్యలో ఏముందంటే స్పేస్. ఇప్పుడు మనకు కనపడుతుంది అంతా కూడా స్పేస్. ఇంతకుముందు ఈ సమస్తము కూడా నీళ్లతోనే నిండి ఉంది, ఉప్పు నీటితో నిండి ఉన్నది. వింటున్నారా? హల్లెలూయా. ఈ నీళ్ళు పైకి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయినాయి, మధ్యలో స్పేస్, ఉట్టి ఖాళీ స్థలం ఏర్పడింది. ఈ ఖాళీ స్థలాన్ని చూసి దేవుడు ఏమని పేరు పెడతాడా? దీని పేరు ఆకాశము. ఏమంటున్నాడు ఆయన? దీనికి పేరు ఆకాశం అని పేరు పెట్టండి. దేవుడు పెడుతున్నాడు ఈ పేర్లన్నీ. వింటున్నారా? సమస్త సృష్టికి ఏమో దేవుడు పేర్లు పెట్టాడు, కానీ సృష్టిలో ఆదాము దగ్గరికి వచ్చిన వాటన్నిటికీ ఆదాము పేర్లు పెట్టాడు. వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పై ఖాళీ స్థలానికి దేవుడు ఆకాశం అని పేరు పెట్టాడు. ఇది కలగడానికి కొన్ని వందల లక్షల కోట్ల సంవత్సరాల కాలం పట్టింది. అదే రెండవ దినం. హల్లెలూయా. అంతే కదా? అస్తమయమును ఉదయము కలుగుగా రెండవ దినమాయను. వింటున్నారా? ఇప్పుడు చూడండి 9వ వచనం చదవండి బ్రదర్. ఆ పై జలాల పైకి వెళ్ళిపోయినాయి, మధ్యలో స్పేస్ వచ్చింది, కిందే ఉందట ఆకాశము క్రిందనున్న ఈ జలములన్నీ కిందున్న మొత్తం ఇక భూమి లేదు అక్కడ. అయ్యో, ఇక్కడ ఆడే ఇంకా భూమి కాల, భూమి తయారు చేయబడాల. హల్లెలూయా. కింద సమస్తము కూడా
సృష్టి అంతా కూడా దేనితో నిండి ఉందంట? కింద పాదములు పెట్టే భూమి కూడా లేనప్పుడు ఇదంతా కూడా నీళ్ళతో నిండిపోయి ఉన్నది. ఆమేన్. ఈ నిండిపోయినది చూసి ఏమంటున్నాడు దేవుడు? ఈ జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కలుగునుగాక. ఈ జలములన్నీ ఒక చోట కూర్చబడి ఏం కావాలంట? ఆరిన నేల కలుగునుగాక అన్నప్పుడు జాలముల మధ్యలో ఆరిన నేల అట్టయిపోయింది. అందుకే మనుష్యుడు పాపము చేస్తున్నా దేవుడు తీర్పును విధించడానికి సమయం వచ్చినప్పుడు మనుషుడు చిక్కుకునేటట్లు చేశాడు. ఎందుకంటే ఎటు పోలేడు మానవుడు. ఎందుకంటే ఎటు పోయిన మనుషులందరూ కూడా నీళ్ళ మధ్యలోనే ఉన్నారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు 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 ఏం చేస్తున్నాడంటే జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరిన నేల కలుగునుగాక అన్నప్పుడు మధ్యలో ఆరిన నేల తయారైపోయింది. హల్లెలూయా. ఆరిన నేలకి ఆయన ఏమని పేరు పెట్టాడు? నేలకు ఆయన భూమి, ఎర్త్ అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆరిన నేల కాకుండా మిగతా నీళ్లు ఏవైతే చుట్టూ ఆ భూభాగం చుట్టూ నీళ్లు ఉన్నాయో దానికి ఏమని పేరు పెట్టాడు ఆయన? జలరాశికి ఆయన ఏమని పెట్టాడు? సముద్రము. వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దానికి ఏమని పేరట? సముద్రము. సముద్రములు. సముద్రము అని ఉంది అక్కడ. అంతా దేవుని దృష్టిలో ఒకటే, కానీ మనుషులు ఏర్పాటు చేసుకున్నారు రకరకాలుగా. హల్లెలూయా. దానికి ఏమని సముద్రము అని పేరు పెట్టాడు. అప్పుడేమైంది? అస్తమయమును ఉదయము కలుగుగా. చదువు బ్రదర్. ఎక్కడ? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడో దినం ఏం చేస్తున్నాడు చూడండి. ఇంకా ఏమేం చేస్తున్నాడు ఆయన? గడ్డిని ఏం చేస్తున్నాడు? గడ్డిని విత్తనములు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము భూమి మొలిపించునుగా. కానీ భూమితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నాడు? భూమి మొలిపించునుగాక. అందరూ వింటున్నారా? దేంతో మొలుపుతున్నాడు అంటే భూమి మొలిపించునుగాక అన్నప్పుడు తమ తమ జాతి గడ్డి విత్తనాలని, చెట్లని, తమ తమ జాతి ఫల వృక్షములు గల చెట్లను భూమి మొలిపించునుగాక అని దేవుడు భూమితో మాట్లాడినప్పుడు భూమి ఆయా జాతి గడ్డి చెట్లను, ఆయా జాతి ఫల వృక్షములను, ఆయా జాతి రకరకాల ఫల వృక్షాలను భూమి ఇప్పుడు కావాలంటే భూమి ఆ వృక్ష ఫలములు కలిగించును గాక అన్నప్పుడు భూమిలో విత్తనాలు ఉండాలిగా. వింటున్నారా? ఉంటేనే కదా మరి చెట్లు వస్తాయి. అవునా కదా? ఉన్నాయి. ఈ సృష్టి అంతకు ముందే ఉన్నది కనుక హల్లెలూయా. అది అంధకారములో చీకటిలో ఉండక ముందు ఇవన్నీ కూడా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైతే పలికాడో దేవుడు అంతకుముందు భూమిలో నాటిన విత్తనాలన్నీ ఇప్పుడు పలికినప్పుడు మొలకెత్తుతా ఉన్నాయి. మెసేజ్ చదవండి పోయి, దాంట్లో చెప్పాడు ఆయన. ఆల్రెడీ భూమిలో దాచి ఉన్నటువంటి విత్తనాలన్నీ అక్కడ దాగి ఉన్నాయి. దేవుడు ఎప్పుడైతే పలికాడో తమ విత్తనాలు జాతి ఇచ్చేవన్నీ కూడా అప్పుడు భూమిలో నుండి ఎల్డింగ్ మొలకెత్తుతూ ఉన్నాయి. అవి పునరుద్ధరణలోనికి వస్తూ ఉన్నాయి. అవి ఉనికిలోకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి చదవండి బ్రదర్. ఇప్పుడు ఏం ఎక్కడున్నాం మనము? చదవండి అయ్యా. భూమి గడ్డిని విత్తనములిచ్చి చెట్లను హల్లెలూయా తమలో విత్తనముల గల ఫలవృక్షములు మెలిపించునుగాక అని మెలిపించగా అది మంచిదని దేవుడు చూచెను. అంతా మంచిదే. గుడ్ అని ఉంటుంది అన్ని చోట్ల. అన్ని చోట్ల మంచిదిగా దేవుడు ఉండు. అప్పుడు అస్తమయమున ఉదయం కలుగుగా మూడవ దినం ఆయను. మొదటి దినం ఏం కలిగింది? వెలుగు చీకటి వేరు చేశాడు. వెలుగు కలిగింది. రెండవ దినం ఏం కలిగింది? ఆకాశం కలిగింది. మూడవ దినం ఏం కలిగింది అంటే భూమి కలిగింది.
ఆరిన్నేళ్ళ భూమి కలిగింది, తర్వాత సముద్రం కలిగింది. లోపల ఎవరు మీటింగ్ పెట్టారయ్యా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. నిద్రపోవడానికి పోయి లోపల మీటింగ్ పెట్టారు. ఇక్కడ కనపడుతున్నాయి మాటలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ మూడవ దినమందు ఏం చేస్తున్నాం, భూమి 6 నెలలకు భూమి సముద్రమునకు జలరాశికి సముద్రము అని అక్కడ పేరు పెట్టడం జరిగింది. అంతేకాకుండా గడ్డిని విత్తనములిచ్చు ప్రతి చెట్లను ఫలవృక్షములిచ్చు అనేక జాతుల వృక్షములను భూమి మొలిపించునుగాక అని పలికినప్పుడు అవన్నీ కూడా మూడవ దినమున కలుగు చేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 4వ దినము చూద్దాం. చూడండి, చదవండి. ఎన్నో వచ్చినామండి? 14 వచ్చినాం. ఇప్పుడు చూడండి, దేవుడు పగటిని రాత్రిని, ఇక్కడ గమనించండి. ఇక్కడ ఇప్పుడు భూ సంబంధమైన దినమునకు వస్తున్నాడు ఆయన. వింటున్నారా? ఏ దినమునకు వస్తున్నాడు? భూ సంబంధమైన దినమునకు వస్తున్నాడు. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశమందు జ్యోతులు కలుగునుగా కనియు, అవి ఎందుకంట? సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కానీ భూమి మీద వెలుగిచుటకు అవి ఆకాశమందు జ్యోతులై ఉండునుగా కని పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని నుంచెను. అది మంచిది దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలుగగా 4వ దినమాయెను. ప్రైజ్ ది లార్డ్. మీరు గమనిస్తున్నారా? సూర్యుడు చంద్రుడు అనలేదు ఆయన. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను. పగుల్లో వెలుగిచ్చుటకు, రాత్రిలో వెలుగిచ్చడానికి. ఏంది? చంద్రుడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గ్రేట్ లైట్స్ అని ఉంటుంది. వింటున్నారా? హల్లెలూయా. గ్రేట్ లైట్స్, గొప్ప వెలుగు. 2 గొప్ప జ్యోతులను కలిగి చేశాడని ఉంది అక్కడ. అక్కడే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను ఆయన కలుగు చేశాడు. అక్కడ వెలుగును చీకటిని వేరుపరచుటకు అని రాయబడి ఉంటుంది. మీరు గమనిస్తున్నారా? హల్లెలూయా. చూడండి 17వ వచనంలో, భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు, వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమున వాటిని ఉంచెను. హల్లెలూయా. ఇప్పుడు భూ సంబంధమైన దినమును గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి? వింటున్నారా? ఏ సంబంధమైన దినం ఇది? భూ సంబంధమైన దినం. భూమి మీదకి సూర్యుడు వచ్చేదాని గురించి మాట్లాడుతున్నాడు. రాత్రి వేళ చంద్రుడు, నక్షత్రాలు వచ్చేదాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎందుకు ఉంచాడంటే ఆకాశంలో ఆయన. హల్లెలూయా. కాలములు, దినములు, సంవత్సరములు. హల్లెలూయా. ఇంకా ఏమేమిటి అయ్యి? ఇక్కడ 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 రాయబడింది చూడండి. కాలములు, దినములు, సంవత్సరములు, సూచనలను. హల్లెలూయా. సైన్స్ కాదండి, సైన్ సూచనలు తెలియజేయడానికి ఆకాశంలో సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను ఆయన ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఈ సమస్తమైన ఆకాశములో ఉన్నటువంటి సమస్త గ్రహాలు, సమస్త నక్షత్రాలు ఈ భూమి కన్నా ఎన్నో రెట్లు పెద్దవి నక్షత్రాలు అయితే.
వింటున్నారా? అవి ఎంతో దూరంలో ఉన్నాయి కాబట్టి మనకు చాలా చిన్నగా ఉన్నట్టు కనపడతాయి, కానీ భూమి కన్నా చాలా పెద్దవి. మనిషికి ఆ, అర్థం కానీ ఏంటంటే ఈ యొక్క సృష్టిలో భూమి కన్నా ఎన్నో వందల రెట్ల దూరములో అవన్నీ కూడా ఆకాశంలో దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నక్షత్ర రాసులు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, గ్రహాలు కానివ్వండి, ఇంకా ఏవేవైతే ఉన్నాయో పాలపుంత నక్షత్ర మండలం, గెలాక్సీలు, అవన్నీ కూడా కానివ్వండి, అవన్నీ కూడా దేవుడు ఈ యొక్క 4వ దినమున ఆయన సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎందుకు సృష్టించాడు ఆ దేవుడు అంటే సూచనలు, కాలములు, దినములు, సంవత్సరములు గుర్తించడానికి. అస్తమయమును ఉదయము కలుగుగా 4వ దినం, 4th డే. హల్లెలూయా. ఇప్పుడు పగటి ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి వెళ్ళడానికి చిన్న జ్యోతి, నక్షత్రాలు కలిగి చేశాడు. వెలుగును చీకటిని వేరుపరచడానికి 4వ దినం చేశాడు. మరి వెలుగును చీకటిని వేరుపరచగా మొదటి దినమాయను అన్నాడు. అన్నాడా లేదా? చెప్పండి సార్, అన్నాడా లేదా? మరి ఇది 4వ దినం ఉందిగా, అప్పుడు ఆ వెలుగు చీకటి ఏందనేది మనం ఆలోచించాలి. హల్లెలూయా. అదేదో కాదు కానీ ఆ గడియ వర్తమానమైంది. ఆ గడియల్లో యుగములలో రాబోతున్న జీవాన్ని ముందుగా దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అది ప్రత్యక్షత అన్నాడు ఆయన. హల్లెలూయా. 4 దినములైంది. నేను కొద్దిగా చెప్పి నేను ముగిస్తాను. చివరిగా 5వ దినమున ఏం కలిగింది చూద్దాం, గమనించండి. ఎన్నో వచనం బ్రదర్ చదవండి. ఎన్నో వచనం అండి? 1:20 చదవండి. ఈడ బాగా గమనించాలా. జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా, కానీ పక్షులు భూమిని ఆకాశములో ఎగురునుగా కానీ పలికెను. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చెలించు వాటిని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రము జలములలో నిండి ఉండుడనియు, పక్షులు భూమి మీద విసరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయము కలుగుగా 5వ దినమాయెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు జలచరములు ఎలా కలిగాయి? జలచరములు అంటే చేపలు. వింటున్నారా? మహామత్స్యములు అంటే పెద్ద పెద్ద చేపలు. హల్లెలూయా. తిమింగిలాలు, ఇంకా ఏవేవో ఉంటాయి కదా సముద్రములు. హల్లెలూయా. అవన్నీ కూడా ఎలా కలిగాయంట? జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని దేవుడు పలికాడు. ఏం పుట్టించాలంట? జలములు. నీరే వాటిని తయారు చేస్తుంది. నీళ్ళతో చెప్తున్నాడు దేవుడు సముద్రంతో. హల్లెలూయా. జలములతో ఏమంటాడు? జలములు సమృద్ధిగా పుట్టించునుగాక అని నీళ్లతో దేవుడు పలికినప్పుడు నీళ్ళలో నుంచేవి తాను ఉత్పత్తి అయిపోయాయి. వాటిలో కూడా వాటి జాతి ప్రకారము జాతి ప్రకారము అనేక రకాల పక్షులు, అనేక రకాల ఆకాశములో ఎగిరే పక్షులు సమస్తము కూడా భూమిని నిండించునుగాక, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించునుగాక అని దేవుడు పలికినప్పుడు సమస్తము ఈరోజు కూడా కొద్దివేలే. భూమి మొదటి మానవుడు పుట్టి 6000 సంవత్సరాలు అవుతున్నా అవి పుట్టిస్తూనే ఉన్నాయి. వింటున్నారా? అర్థమవుతుందా? అవి పుట్టిస్తూనే ఉన్నాయి, ఇవి పుడుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా అది కొదువేం లేదు. దేవుడు వాటిని సమృద్ధిగా దీవించేశాడు. హల్లెలూయా. అందుకే పక్షులు కానీ అవన్నీ కూడా ఒకవేళ ఏమైనా లేవు, భూమి మీద సంచరించేవి ఏవైనా లేవు అంటే దానికి కారణం ఎవరంటే మానవుడే. ప్రకృతిని పాడు చేయడం వలన, ఈ యొక్క సృష్టిని నాశనం చేయడం వలన, ఈ ప్రకృతి
పర్యావరణం వలన అవన్నీ కూడా నశించిపోయాయి. హల్లెలూయా. ఇవన్నీ చేయడానికి దేవుడు జలములను తయారు చేయడానికి, పక్షులను తయారు చేయడానికి, జలముల్లో అనేక గొప్ప గొప్ప మత్స్యములు తయారు చేయడానికి, వాటి వాటి జాతుల ప్రకారం పక్షులు తయారు చేయడానికి దేవుడు పలుకబడిన మాట ద్వారా ఆ జలముల్లో నుండి అవన్నీ కూడా తయారు చేయబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవి తయారు చేయబడ్డాడో వాటిని అన్ని గురించి ఏమంటున్నాడు, అవన్నీ తయారు చేయబడిన తర్వాత వాటిని చూసి దేవుడు ఏమంటాడంటే, మీరు బాగా ఫలించి అభివృద్ధి పొంది సముద్రములో మీరు వ్యాపించండి, భూమిని సంవత్సరం కూడా ఈ పక్షులను కూడా అభివృద్ధి పొందండి. ఆమేన్. హల్లెలూయా. ఇది మంచిదిగా దేవుడు చూశాడు. ఇది మంచిది, గుడ్, మంచిది అని దేవుడు చూసినప్పుడు అస్తమయమును ఉదయము కలుగగా, ఒక రోజుతో కలిగినవి కాదండి ఇవన్నీ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆ ఒక్క దినములో ఎన్నో లక్షల సంవత్సరాలు ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి దినము వెలుగు, రెండవ దినము ఆకాశము, మూడవ దినము ఆకాశము, రెండోది అయితే మూడోది సముద్రము, భూమి, విత్తనములిచ్చి చెట్లు, ఫలవృక్షములిచ్చి చెట్టు, గడ్డి ప్రతి జాతి ప్రకారము. హల్లెలూయా. అది మూడో దినం. నాలుగో దినము సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు కలుగు చేశాడు ఆయన. ఐదవ దినమున చివరిగా ఏం తయారు చేశాడు ఆయన? ఐదవ దినమున జలములు, మత్స్యములు, జాతి జాతి చేపలు కలుగునుగాక, ఆకాశ పక్షులు కలుగునుగాక, జాతి ప్రకారము కలుగునుగాక, అన్నీ కూడా దేవుడు పలుకుబడిన మాట ద్వారా ఐదవ దినమున సృష్టించబడ్డాయి. వింటున్నారా? హల్లెలూయా. ఇక ఆరో దినమున ఇంకా దేవుడు ఏం తయారు చేశాడు ప్రభు చిత్తమైతే ఇంకొకసారి వర్తమానంలో చూద్దాం. చెప్పబడిన వర్తమానం ప్రభు దీవించునుగాక. ప్రభు వీళ్ళందరూ కూడా అత్యధికంగా ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరికి అర్థమవుతుందా? మంచిది.